గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఏపీలో మెగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా తెలంగాణలో రాబోయే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్కి ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్లో 4వ సబ్ యూనిట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టరు. మరి దీంట్లో వృక్షరాజ్య వర్గీకరణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చూసేటటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసినట్లయితే మీకు వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడుగా రిసీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి అండి. సో ఇక మనకి లేట్ లేకుండా ఈ టాపిక్లోకి వెళదాం. చూడండి, మరి వృక్షరాజ్యం తీసుకున్నట్లయితే మరి వృక్షరాజ్యంలో ఎప్పటికప్పుడు మనకి మార్పులు అనేవి జరుగుతున్నాయండి. కాలక్రమంలో మనకి గతంలో చేసినటువంటి వర్గీకరణనే ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉంచట్లేదు. దీంట్లో మార్పులు అనేవి జరుగుతున్నాయి. మరి వృక్షరాజ్యానికి సంబంధించి గతంలో మనకి శిలీంధ్రాలు కానివ్వండి, లేకపోతే ఇంకా మొనీరాకు సంబంధించినటువంటివి బ్యాక్టీరియాలు కానివ్వండి, తర్వాత ఇంకా ఏకకణజీవులకు సంబంధించినటువంటి ప్రోటిస్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంతకుముందు గతంలో మొక్కల వర్గీకరణలోనే ఉండేవి ఇవన్నీ కూడా. కానీ వీటిని ఇప్పుడు తీసివేయటం జరిగింది. మరి వృక్షరాజ్య ప్లాంట్ కింగడంలోంచి వీటన్నిటిని కూడా తీసివేయడం జరిగింది. తర్వాత నీలి ఆకుపచ్చ శైవలాలు అని పిలిచేటటువంటి సైనోబ్యాక్టీరియాల్ని ఇప్పుడు శైవలాలుగా పరిగణించట్లేదు. ఒకప్పుడు నీలి ఆకుపచ్చ శైవలాల్ని శైవలాలు అనేవాళ్ళు, కానీ ఇవి శైవలాలు కదా, అంటే చూడటానికి శైవలాలుగా ఉన్నప్పటికీ కూడా ఇవి ఇంటర్నల్గా బ్యాక్టీరియా స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. అందుకని చెప్పేసి వీటిని బ్యాక్టీరియా గ్రూప్లో ఉంచడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ప్లాంటే అనేటటువంటి వృక్షరాజ్యం తీసుకుంటే దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఎలాంటి లక్షణాలు కలిగిన వాటిని ప్లాంటేలు ఉంచారంటే చూడండి, నిజ కేంద్రకం కలిగినటువంటివి, బహుకణాలు కలిగినటువంటివి, పత్రహరితం ఉన్నటువంటివి, సెల్యులోజు కణకవచం కలిగినటువంటివి, స్వయం పోషణ జరిపేటటువంటి మాత్రమే ఇక్కడ మనకి వృక్షరాజ్యంలో వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో భాగంగానే మనకి అలాంటివి ఏంటి అంటే శైవలాలు, బ్రయోఫైటాలు, టెరిడోఫైటాలు, తర్వాత వివృత బీజాలు, ఆవృత బీజాలు. సో ఇవి ప్లాంటేలో ఉన్నటువంటి గ్రూప్స్ అండి. అంటే ఇక్కడ మనం శైవలాల గురించి నేర్చుకుంటాం, బ్రయోఫైటా గురించి, టెరిడోఫైటా గురించి, ఆవృత బీజాలు, వివృత బీజాలు గురించి ఇక్కడ మనకి నేర్చుకోవడం జరుగుతుంది. ఇది మనకి ప్లాంటే అనేటటువంటి కింగడంలో ఉన్నటువంటి ఫైనల్గా ప్రజెంట్ ఉన్నటువంటివి. ఇక్కడ మనకి శైవలాలు, తర్వాత బ్రయోఫైటా, టెరిడోఫైటా, వీటిని క్రిప్టోగామ్స్ అంటారు, లేదా పుష్పించని మొక్కలు అని చెప్పడం జరుగుతుంది. వీటిని పుష్పించని మొక్కలు అంటారండి. శైవలాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వీటిని క్రిప్టోగామ్స్ అయితే పుష్పించని మొక్కలు అంటారు. తర్వాత వివృత బీజాలు, ఆవృత బీజాలని ఫెనిరోగామ్స్ లేదా పుష్పించే మొక్కలు అంటారు. ఆవృత బీజాలు, వివృత బీజాలని పుష్పించే మొక్కలు లేదా ఫెనిరోగమ్స్, దీనికి స్పెర్మటోఫైట్స్ అని కూడా అంటారండి. ఆవృత బీజాలని ఆంజియోస్పెర్మ్స్ అంటారు. తర్వాత వివృత బీజాలని జిమ్నోస్పెర్మ్స్ అంటారు. మళ్ళీ ఆవృత బీజాల్లో మనకి ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు ఉంటాయి. సో కాబట్టి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ మనకి శైవలాలు. శైవలాలు తీసుకున్నట్లయితే శైవలాలు పత్రహరితాన్ని కలిగినటువంటి థాలస్ కలిగినటువంటి స్వయం పోషక జీవులు. మన అందరికీ తెలిసి ఇవి రాళ్లలో నీటిలో నివసిస్తుంటాయి. తర్వాత కొన్ని తేమగా ఉన్నటువంటి నేల మీద, తర్వాత ఇంకా మనకి రాళ్ల పైన, చెక్క మీద ఇవన్నీ పెరుగుతుంటాయి. కొన్ని శిలీంధ్రాలతో, లైకెన్లతోటి, అంటే కొన్ని శిలీంధ్రాలతో సహజీవనం చేస్తూ ఉంటాయని చెప్పాం కూడా. కొన్ని జంతువులతో కూడా కలిసి ఉంటాయి. స్లాత్ బేర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, జంతువు పైన ఉండేటటువంటి శైవలం ఏది అంటే స్లాత్ బేర్. నెక్స్ట్ ఆకారం, పరిమాణం తీసుకున్నట్లయితే సో ఏకకణయుతమైనటువంటి క్లామిడోమోనస్. శైవలాల్లో ఉన్నటువంటి ఏకకణజీవి ఏది అడుగుతాడంటే క్లామిడోమోనస్ ఇంపార్టెంట్. తర్వాత సహనివేశ జీవి తీసుకుంటే వాల్వాక్స్. సహనివేశ జీవి తీసుకున్నట్టయితే వాల్వాక్స్. తర్వాత తంతువులు కలిగింది యూలోథ్రిక్స్, స్పైరోగైరా. సో ఇట్లా మనకి ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయంటే దీంట్లో. కాబట్టి కొంచెం నిదానంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని. సహనివేశ జీవి ఏది అంటే వాల్వాక్స్, తర్వాత తంతువులు కలిగింది యూలోథ్రిక్స్, తర్వాత స్పైరోగైరా. సముద్ర జలాల్లో ఉండే కొన్ని కెల్ఫ్స్ బృహత్ శరీరాలను కలిగి ఉంటాయి. సముద్రంలో ఉండేటటువంటి కెల్ఫ్స్ అంటారు వాటిని. కణకవచము, సెల్యులోజు లేదా
ఇతర కార్బోహైడ్రేట్ని కలిగి ఉంటుంది. వీటిలో శైవలాల్లో ఉండేటటువంటి కణకవచము సెల్యులోజ్ లేకపోతే ఇతర కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కొన్ని శైవలాల్లో క్లోరోఫిల్, కెరాటనాయిడ్స్తో పాటు ఫైకోబిలియన్స్ అనేటటువంటి ప్రత్యేక వర్ణక పదార్థాలు ఉంటాయండి. కిరణజన్య సంయోక్రియం జరగడానికి అవసరమైనటువంటి ఫైకోబిలియన్లు, కెరోటినాయిడ్స్, క్లోరోఫిల్స్ కూడా ఉంటాయి. వీటిలో నిల్వ పదార్థాలు పిండి పదార్థాల రూపంలో ఉంటాయి. సో ఇవి ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఏంటి అంటే ఏకకణ శైవలం ఏది అంటే క్లామిడోమోనాస్, సహనివేశ శైవలం ఏది అంటే వాల్వాక్స్, తంతుయుత శైవలం ఏది అంటే మనకి యూరోథ్రిక్స్, స్పైరోగైరా. తర్వాత కణకవచంలో ఏముంటుంది అంటే శైవలాల్లో సెల్యులోజ్ ఉంటుంది. నెక్స్ట్ వీటిలో ఉండేటటువంటి వర్ణక పదార్థాలు ఏంటి అంటే క్లోరోఫిల్, కెరోటనాయిడ్స్, ఫైకోబిలియన్స్. నిల్వ ఆహార పదార్థాలు పిండి పదార్థాల రూపంలో ఉంటాయి. నెక్స్ట్ శైవలాలు శాఖీయ ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తుల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయండి. 3 రకాలు ఉంటాయి: శాఖీయ, అలైంగిక, లైంగిక. శాఖీయ ప్రత్యుత్పత్తి తీసుకుంటే ముక్కలు అవటం ద్వారా జరిగిద్ది. ప్రతి ఒక్క ముక్కను కూడా మళ్ళీ తేలస్కి కొత్తగా పెరిగిద్ది ఇది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తిలో సిద్ధ బీజాల ద్వారా జరిగిద్ది. వీటిని ముఖ్యంగా గమన సిద్ధ బీజాలు అంటారండి. శైవలాల్లో జరిగేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి గమన సిద్ధ బీజాల ద్వారా జరిగిద్ది. అయితే వీటిలో కశాభ సహితంగా ఉండి కొన్ని మొలకెత్తి కొత్త మొక్కలు ఏర్పరుస్తాయి. ఇవి 2 సంయోగ బీజాలు సంయోగం చెందడం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తి జరిగిద్ది. కశాభ సహితంగా ఉంటాయి. గమన సిద్ధ బీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరిపేటటువంటి సిద్ధ బీజాలు అనేవి గమన సిద్ధ బీజాలు అంటారు. ఇవి కశాభాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి 2 సంయోగ బీజాలు సంయోగం చెందడం వల్ల ఏర్పడుతుంది. మనకి తెలుసు ఈ సంయోగ బీజాలు అనేవి ఒకే పరిమాణంలో ఉండవచ్చు. ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. ఓకేనా. కశాభ సహితమై ఒకే పరిమాణంలో ఉంటాయి. కశాభ రహితమై ఒకే పరిమాణంలో ఉండేవి స్పైరోగైరా. సో ఇది ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకుంటే స్పైరోగైరాలో కశాభయుతం అయి ఉంటాయి. కశాభాలను కలిగి ఉండి ఒకే పరిమాణంలో ఉంటాయి. ఇది క్లామిడోమోనాస్లో లేదా కశాభరహితమైన ఒకే పరిమాణంలో స్పైరోగైరాలో మనకి కశాభరహితమైనటువంటి ఉంటాయి సంయోగ బీజాలు. కశాభ సహితం క్లామిడోమోనాస్ అని గుర్తుపెట్టుకోండి. కశాభాలు ఉండేవి క్లామిడోమోనాస్, లేనటువంటివి స్పైరోగైరా. దీన్ని సమసంయోగ బీజోత్పత్తి అంటారు. అంటే 2 రకాలైనటువంటి సంయోగ బీజాలు కూడా మనకి సమానంగా ఉన్నట్లయితే వాటిని సమసంయోగ బీజాలు అని చెప్తారు. తర్వాత కొన్నిట్లో సంయోగ బీజాలు వేరు పరిమాణాలు ఉంటాయి. వాటిని అసమ సంయోగ బీజాలు. ఆ విధంగా కలిస్తే అసమ సంయోగం అంటారు. సో ఇంత డెప్త్గా కూడా అడగాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు అడిగేది ఏది అంటే గుర్తుపెట్టుకోండి, శైవలాల్లో ఒకే రకమైనటువంటి కశాభాలు కలిగి ఒకే పరిమాణంలో ఉన్నది ఏది అంటే క్లామిడోమోనాస్. తర్వాత కశాభరహితమై ఒకే పరిమాణంలో ఉన్నటువంటి సంయోగ బీజాలు ఏది అంటే మనకి స్పైరోగైరా. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పైరోగైరా ఒకటి ఇంపార్టెంట్, క్లామిడోమోనాస్ ఒకటి ఇంపార్టెంట్. చూడండి, కశాభాలు కలిగి సమాన పరిమాణంలో ఉన్నటువంటివి క్లామిడోమోనాస్. తర్వాత కశాభాలు లేకుండా సమాన పరిమాణంలో ఉండేవి స్పైరోగైరా. తర్వాత ఒక స్థూల చలనరహిత స్త్రీ సంయోగ బీజంతో సూక్ష్మ చలన సహిత పురుష సంయోగ బీజం సంయోగం చెందడాన్ని అండ సంయోగం అంటారండి. చెప్పామని ఇక్కడ స్త్రీ పురుష సంయోగ బీజాలు తీసుకున్నట్లయితే ఎక్కువగా మ్యాక్సిమం స్త్రీ సంయోగ బీజం పెద్దదిగా ఉంటుందండి, అది స్థూలం అంటారు దాన్ని. తర్వాత అది చలనరహితంగా ఉంటుంది. తర్వాత సూక్ష్మ సంయోగ బీజం అనేది పురుష సంయోగ బీజం చిన్నగా ఉంటుంది, అది చలనాన్ని కలిగి ఉంటుంది. ఓకే, కాబట్టి చలనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ సంయోగాన్ని అండ సంయోగం అంటారు. చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ సంయోగంలో స్థూల సంయోగ బీజం అనేది స్త్రీ సంయోగ బీజం, పరిమాణాలు పెద్దగా ఉంటుంది, అది చలనరహితం. తర్వాత పురుష సంయోగ బీజం అనేది చిన్నగా ఉంటుంది, అది చెలించిద్ది. కాబట్టి సూక్ష్మ చలన పురుష సంయోగ బీజంతో కలవటాన్ని అండ సంయోగం అంటారు. వాల్వాక్స్, ఫ్యూకస్ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి.
సాధారణ జీవచక్రం ఏకస్థితికంగా ఉండి సంయుక్త బీజ క్షయకరణ విభజన జరుపుకునే కణంలాగా అభివృద్ధి చెంది. ఇదంతా అవసరం లేదు. ఇది ఇక్కడ మనకి ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అండ సంయోగానికి ఉదాహరణ ఏంటంటే వాల్వాక్స్, ఫ్యూకస్. నెక్స్ట్ శైవలాల ఉపయోగం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, శైవలాలకు సంబంధించి మానవుడికి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో మనకి కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకి ఆక్సిజన్ తయారవుతుంది. నెక్స్ట్ వాతావరణ ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. తర్వాత నీటి జంతువులకు ఆహార వలయాలకు ఆధారంగా ఉండే మనకి ప్రాథమిక ఉత్పత్తిదారులాగా పనిచేస్తాయి. ఇవి నీటిలో ఉత్పత్తిదారులాగా పనిచేస్తాయి. నెక్స్ట్ పోర్ఫైరా, లామినేరియా, సర్గాసం లాంటి 70 సముద్ర శైవల జాతులు ఆహారంగా ఉపయోగపడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వాటిలో ఆహారంగా ఉపయోగపడేటటువంటి శైవలం ఏది అని అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆహారంగా ఉపయోగపడేటటువంటి శైవలం ఏది అంటే మనకి పోర్ఫైరా, లామినేరియా, తర్వాత సర్గాసం ఇట్లాంటి ఇవి మనకి ఆహారంగా ఉపయోగపడేటటువంటి జాతులు. నెక్స్ట్ కొన్ని గోధుమ వర్ణం, ఎరుపు రంగులో ఉండేటటువంటి సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకొల్లాయిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఈ గోధుమ వర్ణం, ఎరుపు వర్ణంలో ఉండేటువంటి సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకొల్లాయిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు ఆల్జిన్. ఇది ఇట్లా అడుగుతాడు బిట్టు మీకు. సముద్రపు నీటిని పట్టి ఉంచేటటువంటి హైడ్రోకొల్లాయిడ్లను అధికంగా ఉత్పత్తి చేసే దానికి ఉదాహరణ ఇవ్వండి అంటే ఆల్జిన్ అండి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోధుమ వర్ణ శైవలు. కర్రాజిన్ వాణిజ్యపరంగా ఉపయోగపడేది. ఇది ఇంపార్టెంట్ అండి. వాణిజ్యపరంగా ఉపయోగపడేటటువంటి శైవలం ఏది అంటే కర్రాజిన్. నెక్స్ట్ జెలీడియము, గ్రాసిలేరియా నుంచి లభ్యమయ్యేటటువంటి ఉత్పత్తులు ముఖ్యంగా జున్నుగడ్డిని ఉత్పత్తి చేస్తారు. దీని నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. జెలీడియము, గ్రాసిలేరియా నుంచి ఉత్పత్తిలో తయారైనటువంటిది జున్నుగడ్డి అనేది సూక్ష్మజీవులు పెంచడానికి అగార్ అంటారు కదా. తర్వాత ఇంకా ఏం చెప్తారు దాన్ని, టిష్యూ కల్చర్లో ఉపయోగిస్తారు వీటిని. నెక్స్ట్ ఐస్ క్రీమ్లు, జెల్లీల తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ లామినేరియా వంటి కెలుపు నుంచి అయోడిన్ తయారు చేస్తారండి. ఇది ఇంపార్టెంట్ అండి. లామినేరియా నుంచి ఏముంచిందంటే అయోడిన్ సేకరిస్తారు. నెక్స్ట్ క్లోరెల్లా, స్పైరులీనా ఇవి సింగిల్ సెల్ ప్రోటీన్స్ కలిగినటువంటి శైవలాలండి. ఇవి అంతరిక్ష యాత్రికులకి ఆహారంగా ఉపయోగపడింది. మోస్ట్ ఇంపార్టెంట్. అంతరిక్ష యాత్రికులకు ఆహారంగా ఉపయోగపడేటటువంటి శైవలాన్ని గుర్తించండి అని చెప్పేసి క్లోరెల్లా, స్పైరులీనా, తర్వాత ఇంకా మనకి ఇంకా రకరకాలైనటువంటి ఇవన్నీ ఇస్తాడు ఎగ్జాంపుల్స్. ఓకే, లామినేరియా, సర్గాసం, పోర్ఫైరా అని ఇట్లాంటివన్నీ ఇచ్చినప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా క్లోరెల్లా, స్పైరులీనా గుర్తుపెట్టుకోండి. ఇవి సింగిల్ సెల్ ప్రోటీన్స్. వీటిలో ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. తక్కువ పరిమాణాలు తీసుకున్నప్పటికీ ఎక్కువ ప్రోటీన్లు అనేవి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతరిక్ష యాత్రికులకు ఆహారంగా ఉపయోగపడేది ఏది అంటే స్పైరులీనా, క్లోరెల్లా. నెక్స్ట్ ఈ శైవలాలని మనకి నిల్వాహార పదార్థాలను బట్టి మనకి 3 తరగతులు అనేవి ఉన్నాయండి. క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి. సో వీటి గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో ఈ పారాగ్రాఫ్లో మనకి ఉపయోగాలు తీసుకున్నట్లయితే పోర్ఫైరా, లామినేరియా, సర్గాసం వంటివి ఆహారంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ నీటిని పట్టి ఉంచేటటువంటి శైవలాలు హైడ్రోకొల్లాయిడ్లను అధికంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ గోధుమ శైవలాలు, ఆల్జిన్. నెక్స్ట్ వాణిజ్యపరంగా ఉపయోగించేటటువంటిది కర్రాజిన్ అనేటటువంటి ఎరుపు వర్ణ శైలం. తర్వాత జున్నుగడ్డిని తయారు చేయడానికి ఉపయోగించేటటువంటివి జెలీడియము, గ్రాసిలేరియాలు. జెలీడియా, గ్రాసిలేరియా. నెక్స్ట్ ఐస్ క్రీమ్లు, జెల్లీ తయారీకి ఉపయోగిస్తారు. తర్వాత అయోడిన్ తయారు చేసేది లామినేరియా నుంచి అయోడిన్ తయారు చేస్తారు. తర్వాత ఏకకణ శైవలాలైనటువంటి క్లోరెల్లా, స్పైరులీనా నుంచి అంతరిక్ష యాత్రలకు ఆహారంగా ఉపయోగిస్తారు. సో ఇదండి దీంట్లో ఇంపార్టెంట్ 2 టాపిక్స్. నెక్స్ట్ క్లోరోఫైసి. దీంట్లో మనకి 3 తరగతులు ఉంటాయని చెప్పాం. క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసి. సో వీటి గురించి మనం ఇక్కడ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు
చూడండి, క్లోరోఫైసిలో శైవలాలని ఆకుపచ్చ శైవలాలు అంటారండి. వీటిని ఆకుపచ్చ శైవలాలు అంటారు. ఆకుపచ్చ శైవలాలు అనేటటువంటివి ఏది అంటే క్లోరోఫైసి. ఇవన్నీ కూడా ఏకకణానికి వెళ్ళినటువంటివి, లేకపోతే సహనివేశ తంతుయుతంగా ఉంటాయి. క్లోరోఫిల్ ఏబీలు అధికంగా ఉండటం వల్ల వీటిని సాధారణ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. క్లోరోఫైసిలో ఏ రకమైనటువంటి క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అనేది ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిర్దిష్టమైనటువంటి హరిత రేణువులు ఉంటాయి. చక్రాభాగం డిస్క్ ఆకారంలో ఉంటాయి, గిన్నె ఆకారంలో ఉంటాయి, సర్పిల్ ఆకారంగా ఉంటాయి. అన్నీ హరిత రేణువులు ఈ రకంగా ఉంటాయని చెప్తుంటే ఇది ఇంపార్టెంట్, ఎంత పెద్దగా ఏం కాదు. నెక్స్ట్ చాలా వాటిలో హరిత రేణువుల్లో ఒకటి ఎక్కువ ఫైర్నాయిడ్లు అనేటటువంటి నిల్వ చేసే ఆహారం ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ అండి. క్లోరోఫైసిలో నిల్వ ఆహారాన్ని ఏమంటారు అంటారు, పైరినాయిడ్లు అంటారండి, ఇది ఇంపార్టెంట్. ఇంకా పైరినాయిడ్లతో పాటు స్టార్చ్తో పాటు ప్రోటీన్లు కూడా ఉంటాయంట. శైవలాలు కొన్ని ఆహారాన్ని నూనె బిందువుల రూపంలో నిల్వ చేసుకుంటాయి, ఇది ఇంపార్టెంట్. క్లోరోఫైసికి సంబంధించినటువంటి శైవలాలు అనేవి నూనె బిందువుల రూపంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఈ సెల్యులోస్తో పొర బయటికి పెక్టిన్ తోటి దృఢమైనటువంటి కణకవచంగా కలిగి ఉంటుంది. లోపల సెల్యులోస్ పొర, బయట పెక్టిన్ అనేటటువంటి రెండు దృఢమైనటువంటి పొరలు ఉంటాయండి. సో ఇది ఈ క్లోరోఫైసికి సంబంధించినటువంటి దాంట్లో క్లోరోఫైసిలో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఈ గడ్డి ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దీంట్లో మనకి హరితరేణువు తీసుకుంటే డిస్క్ ఆకారంలో ఉంటాయి, గిన్నె పళ్ళెం ఆకారంలో, ఇది మనకి ఇంపార్టెంట్ కదా, రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. సో దీంట్లో పైరినాయిడ్లు అనేటటువంటి నిల్వ ఆహారం అనేటటువంటిది ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది. దీంట్లో పైరినాయిడ్లో స్టార్చ్తో పాటు ప్రోటీన్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ నిల్వ ఆహారం నూనె బిందువుల రూపంలో ఉంటుంది. ఇది వీటికి లోపలి పొర సెల్యులోజ్ ఉంటుంది, బయట పెక్టిన్తో నిర్మితమైనటువంటి దృఢమైనటువంటి కణకవచం ఉంటుంది. నెక్స్ట్ శాఖీయ ప్రత్యుత్పత్తి ముక్కలవటం ద్వారా జరిగిద్ది. అలైంగిక ప్రత్యుత్పత్తి గమనసిద్ధ బీజాశయాల ద్వారా ఏర్పడేటటువంటి గమనసిద్ధ బీజాల ద్వారా జరిగిద్ది. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తులు లైంగిక కణాలు అనేవి ఏర్పడతాయట. సో కొన్ని ఇక్కడ ఇమేజెస్ ఇచ్చిన చూడండి మనకి. ఇది వాల్వాక్స్, క్లామిడోమోనాస్, నెక్స్ట్ ఇది కారా, నెక్స్ట్ గోధుమ వర్ణ శైవలము, లామినేరియా, ఇది లామినేరియా, తర్వాత వచ్చేసి డిక్టియోటా, నెక్స్ట్ పార్సైరా, పాలిసైఫోలియా. నెక్స్ట్ చెప్పాం కదా మనకి క్లోరోఫైసికి సంబంధించినటువంటి దాంట్లో ఇంకా కొంచెం మ్యాటర్ ఉంది ఇక్కడ. ఇవి సమసంయోగము లేదా అసమ సంయోగాన్ని లేదా అండ సంయోగాన్ని వీటిలో ఉంటుంది. క్లామిడోమోనాస్ వీటికి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి. క్లోరోఫైసికి వాల్వాక్స్, యూలోథ్రిక్స్, స్పైరోగైరా, కారా, క్లామిడోమోనాస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మ్యాటర్లో. వాల్వాక్స్, యూలోథ్రిక్స్, స్పైరోగైరా, క్లామిడోమోనాస్. క్లోరోఫైసికి సంబంధించినటువంటి వాటిలో క్రింది వాటిలో క్లోరోఫైసి జీవిని గుర్తించండి అని అడుగుతాడు. క్లోరోఫైసికి సంబంధించినటువంటి శైవలాన్ని గుర్తించండి అని అడుగుతారు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ పియోఫైసి. పియోఫైసిస్ ఇవి గోధుమ వర్ణ శైవలాలండి. క్లోరోఫైసి అనేది ఆకుపచ్చ శైవలాలు, పేరులోనే ఉంది ఆకుపచ్చ. క్లోరో అంటే ఆకుపచ్చ కాబట్టి ఆకుపచ్చ శైవలాలు అంటారు. నెక్స్ట్ గోధుమ వర్ణ శైవలాలు ఫియోఫైసి. గోధుమ వర్ణ శైవలాలు ఏ సముదాయానికి చెందుతాయంటే ఫియోఫైసి, గోపి అని గుర్తుపెట్టుకోండి. గోధుమ వర్ణ శైవలాల్ని పియోఫైసికి సంబంధించినటువంటి శైవలాలుగా చెబుతారు. పియోఫైసి తరగతికి చెందినవి. ఇవి ఎక్కువగా మనకి సముద్రాల్లో ఉంటాయండి, సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో కనిపిస్తుంటాయి. సరళంగా కానీ శాఖాయుతంగా కానీ ఉంటాయి, తంతు రూపంలో కానీ ఉంటాయి. తంతు రూపంలో ఉండేది ఏంటంటే ఎక్టోకార్పస్. ఇంకా బహుశాఖ రూపంలో ఉండి కెల్పులు వంటివి ఉండి దాదాపు 100 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతాయి అంటే ఇవి క్లోరోఫిల్ ఏసీని కలిగి ఉంటాయంట. ఇవి ఇంతకుముందు దాంట్లో ఏబీ కలిగి ఉందని చెప్పినాక ఇక్కడ ఏసీ కెరోటినాయిడ్లు ఉంటాయి, క్లోరోఫిల్ ఏసీ ఉంటాయి, తర్వాత కెరోటినాయిడ్లు, జాంతోఫిల్స్ ఉంటాయి. క్లోరోఫైసిలో క్లోరోఫిల్ ఏబి ఉంటాయి, ఇందులో ఏసీ ఉంటాయి. ఓకేనా.
తర్వాత క్యారోటినాయిడ్లు ఉంటాయి, జియాంతోఫిల్స్ ఉంటాయి. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనకి నెక్స్ట్ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఒక సింపుల్గా ఉంటుంది, ఒక కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ జియాంతోఫిల్స్లో ముఖ్యమైనటువంటిది ఫ్యూకోజ్ జాంతిన్ అనుసరించి ఆలివ్ ఆకుపచ్చ గోధుమ వర్ణంలో ఉంటాయండి, ఇది ఇంపార్టెంట్. ఫియోఫైసీలో ఉండేటటువంటిది ఏంటి అంటే జాంతోఫిల్ ఫ్యూకోజాంతిన్, ఇది ఇంపార్టెంట్. లేకపోతే ఫ్యూకోజాంతిన్ అనేటటువంటి జాంతోఫిల్ వర్ణ ద్రవ్యము ఏ తరగతిలో ఉంటుంది అంటాడు. క్లోరోఫైసీలో శైవలాల్లో ఉన్నటువంటి ఏ తరగతిలో ఉంటుంది అంటే ఫియోఫైసీ అనేటటువంటి తరగతిలో ఉంటుంది, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే ఫ్యూకోజాంతిన్. తర్వాత లామినేరిన్ మ్యానిటాల్ అనే సంక్షిప్తమైనటువంటి కార్బోహైడ్రేట్ రూపంలో ఉంటుంది నిల్వ ఆహారం. నిల్వ ఆహారం అనేది లామినారిన్ లేకపోతే మ్యానిటాల్, ఇంపార్టెంట్ అండి ఇది. ఫియోఫైసీ తరగతిలో శైవలాలకు చెందినటువంటి ఫియోఫైసీ తరగతిలో నిల్వ ఆహారం అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే లామినారిన్ లేదా మ్యానిటాల్ రూపంలో నిల్వ ఉంటుంది. శాఖీకణ సెల్యులోజ్ కణకవచన కలిగి ఆల్జిన్ అనేటటువంటి పొర ఉంటుంది, ఇంపార్టెంట్ అండి ఇది. ఫియోఫైసీలో కణకవచంలో ఏముంటుంది, ఆల్జిన్ కలిగి ఉంటుంది. లేకపోతే కణకవచంలో ఆల్జిన్ అనేటటువంటిది ఏ తరగతి చెందినటువంటి శైవలాల్లో ఉంటుంది అంటే ఫియోఫైసీ తరగతి శైవలాల్లో ఆల్జిన్ అనేటటువంటి జిగురు పొర ఉంటుంది. నెక్స్ట్ ప్లాస్మిడ్తో రిక్తిని కలిగి ఉంటుంది. తర్వాత ఈ మొక్క స్థాపనాంగం ద్వారా ఆధారానికి లగ్నీకరణం చేయబడి స్ట్రైప్ అనేటటువంటి కాడ నిర్మాణాన్ని ఫ్రాండ్ అనబడే పత్రం వంటి కిరణజన సమీకరణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ అండి. ఫియోఫైసీకి సంబంధించినటువంటి శైవలాల్లో శరీరము స్థాపనాంగం ద్వారా అంటే వేర్లు లాంటి భాగాలు ఏమంటారంటే స్థాపనాంగం అంటారు. ఈ స్థాపనాంగం ద్వారా ఇది ఏం చేస్తుందంటే కింద ఆధారానికి అతుక్కొని ఉంటుంది. తర్వాత కాడ లాంటి భాగాన్ని స్టెమ్ లాంటి భాగాన్ని స్టైప్ అంటారు. తర్వాత ఆకు లాంటి భాగాన్ని ఫ్రాండ్ అంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కిరణజన్య సమయక్రియను నిర్వహిస్తారు. దీంట్లో మొక్కలు అవటం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. గోధుమ వర్ణ శైవలాల్లో అలైంగిక ద్వికశాభయిత గమన సిద్ధ బీజాల ద్వారా జరిగింది, ఇది ఇంపార్టెంట్. ద్వికశాభయిత గమన సిద్ధ బీజాలు ఫియోఫైసీలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎట్లా జరిగింది అంటే ద్వికశాభయిత గమన సిద్ధ బీజాల ద్వారా జరిగింది. బేరిపండు ఆకారంలో ఉన్నటువంటి రెండు పార్శ్వంగా ఉన్నటువంటి అసమానమైనటువంటి కశాభాలు ఉంటాయి. బేరిపండు ఆకారంలో ఉన్నటువంటి రెండు అసమానమైనటువంటి కశాభాలు ఉంటాయి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సమసంయోగ అసమ సంయోగ అండ సంయోగ పద్ధతుల ద్వారా జరిగింది. సమసంయోగ బీజాలు నీటిలో కానీ అండాశయంలోని అండాల్లో కానీ సంయోగం చెందుతూ సంయోగ బీజం బేరుపండు ఆకారంలో ఉంటుంది. పార్శ్వంగా రెండు కశాభాలు కలిగి ఉంటాయి. సాధారణంగా ఎక్టోకార్పస్, ఇవి గుర్తుపెట్టుకోండి అండి, ఇంపార్టెంట్ ఇది. ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాసం, ఫ్యూకస్. సో ఇవన్నీ కూడా మనకి ఫియోఫైసీకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. కంపల్సరీగా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు డైరెక్ట్గా బిట్టు ఎగ్జాంపుల్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. క్రింది వాటిలో ఫియోఫైసీకి సంబంధించినటువంటి శైవలాన్ని గుర్తించండి అంటాడు. కాబట్టి మీకు ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాసం, ఫ్యూకస్. జువాలజీలో కూడా అంతేనండి. జువాలజీలో అయినా సరే బాటనీలో అయినా సరే మనకి ప్రతి గ్రూపు సంబంధించినటువంటివి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏ గ్రూపు సంబంధించినటువంటి మన బుక్లో ఇచ్చినటువంటివి మొత్తం పర్ఫెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ గ్రూప్ అడగకుండా ఒక్కోసారి మనకి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి కూడా దాంట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్టోకార్పస్లో ఇక్కడ చూడండి, ఎక్టోకార్పస్ అనేది మనకి ఫియోఫైసీ. మరి ఎక్టోకార్పస్లో ఉండేటటువంటి పత్రహరితం ఏ రూపంలో ఉంటుంది అంటారు, క్లోరోఫిల్ ఏసి. కాబట్టి మనకి వీటితో పాటు అట్లా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకుంటేనే మనకి వాటికి సంబంధించినటువంటివి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ క్రింది వాటిలో స్థాపనాంగము, స్టైపు, ఫ్రాడ్ కలిగినటువంటి శైవలాన్ని గుర్తించండి అంటాడు. సో కాబట్టి ఒకటి క్లోరోఫైసీ ఇస్తాడు, ఇంకోటి ఫియోఫైసీ ఇస్తాడు, ఇంకోటి రోడోఫైసీ అంటాడు, పైవన్నీ అంటాడు. కాబట్టి మనకి గుర్తుపెట్టుకోండి, కేవలం ఈ ఫియోఫైసీలో మాత్రమే మనకి స్థాపనాంకము, తర్వాత స్టైపు, కాడ లాంటి స్టైపు, ఫ్రాడ్ ఉంటాయి. సో ఇది. సో ఇక మనకి ఫియోఫైసీకి సంబంధించినటువంటి వాటిలో ఫైనల్గా మనం ఇక్కడ ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఫియోఫైసీని గోధుమ వర్ణ శైవలు అంటారంటండి. వీటిని గోధుమ వర్ణ శైవలు అని చెప్పిన కాబట్టి గోపి అని గుర్తుపెట్టుకోండి. గోధుమ వర్ణంలో ఉండేవి ఫియోఫైసీ. నెక్స్ట్ దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాంతోఫిల్ వర్ణద్రవ్యమైనటువంటి ఫ్యూకోజాంతిన్ను కలిగి ఉంటాయి. ఫ్యూకోజాంతిన్ ఎందులో ఉంటుందంటే ఫియోఫైసీ. నెక్స్ట్ ఆ ఫియోఫైసీలో నిల్వ ఆహారం ఏ రూపంలో ఉంటుందంటే లామినేరిన్, మ్యానిటాల్ అనేటటువంటి రూపంలో ఉంటుంది. నెక్స్ట్ సెల్యులోజ్లో కణకవచంలో ఏముంటుంది అంటే
ఆల్జిన్ కలిగినటువంటి కణకవచం ఉంటుంది. ఆల్జిన్ అనేది ఒక జిగురు పదార్థం. తర్వాత వీటిలో స్థాపనాంగం, వేరు లాంటి భాగాన్ని స్థాపనాంగం అంటారు. తర్వాత కాడ లాంటి భాగాన్ని స్టైప్ అంటారు. ఆకులు లాంటి భాగాల్ని ఫ్రాండ్ అంటారు. ఇక్కడ నేను సమీకరణ సరిపోద్ది. తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వికషాయభరిత గమనసిద్ధ బీజాల ద్వారా జరిగింది. సో ఇవన్నీ కూడా పెద్దగా అంత డెప్త్గా అడగడండి, అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి కాబట్టి మనకి అడిగేటటువంటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాసం, ఫ్యూకస్. సో ఇవండి. నెక్స్ట్ మనకి రోడోఫైసీ. నెక్స్ట్ తరగతి రోడోఫైసీ అండి. ఈ రోడోఫైసీ వీటిని ఎరుపు వర్ణ శైవలాలు అంటారు. ఎరుపు వర్ణపు శైవలాలు అనేటటువంటి ఏవి అంటే మనకి రోడోఫైసీకి సంబంధించినటువంటి శైవలాలు ఎరుపు వర్ణపు శైవలాలు. సో గుర్తుపెట్టుకోండి, మనకి 3 తరగతులు ఉన్నాయి కదా. క్లోరోఫైసీ అంటే గ్రీన్ మనకు తెలుసు. తర్వాత రోడోఫైసీలో రెడ్ అనే పదం ఉంది కాబట్టి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రోడోఫైసీలో రెడ్ అనే పదం ప్రొనౌన్సియేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ రోడోఫైసీలో ఎరుపు వర్ణ శైవలాలు ఉంటాయి. తర్వాత క్లోరోఫైసీలో ఆకుపచ్చ శైవలాలు. తర్వాత మిగిలింది ఇంకోటి ఫియోఫైసీ. ఇది గోపి అని చెప్పాము, అంటే గోధువర్ణ శైవలాలు పియోఫైసీలో ఉంటాయి. సో కాబట్టి మూడు రకాలైనటువంటి శైవలాలు. వీటిలో పైకో ఎరిత్రిన్ అనేటటువంటి కలర్ పిగ్మెంట్ ఉంటుందండి. ఎరుపు వర్ణ ద్రవ్యం పదార్థం ఉంటుంది, ఇంపార్టెంట్ ఇది. ఫైకో ఎరిత్రిన్ రెడ్. అంటే రెడ్. ఫైకో ఎరిత్రిన్ అనేటటువంటిది ఏ తరగతిలో ఉంటుంది అని అంటాడు. క్లోరోఫైసీ, ఫియోఫైసీ, రోడోఫైసీ. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఎరిత్రిన్ ఉంది, ఎరుపు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎరిత్రిన్ అంటే ఎరుపు రంగు కనిపిస్తుంది కదా. ఎరిత్రిన్ అంటే ఎరుపు రంగులో ఉంటే ఎరుపు శైవలాలు రోడోఫైసీ, రెడ్. సో కాబట్టి ఇక్కడ ఎరుపు, రెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా సముద్ర జలాల్లో ఉంటాయి, తర్వాత వెచ్చని ప్రదేశాల్లో ఉంటాయి. ఇవన్నీ మనకి అవసరం లేదు. నెక్స్ట్ బహుకణయుతంగా సంక్లిష్టమైన క్లోరోఫిల్ ఏడి, ఫైకో ఎరిత్రిన్ అనేవి ప్రధానమైనటువంటి వర్ణద్రవ్యాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. క్లోరోఫిల్ దీంట్లో రోడోఫైసీలో క్లోరోఫిల్ ఏ ఉంటుంది, డి ఉంటుంది, ఓకేనా. తర్వాత ఫియోఫైసీలో ఏసీ ఉంటుందని చెప్పినాం. తర్వాత ఫైకో ఎరిత్రిన్ అనేటటువంటిది ఉంటుందని చెప్పినాం. ఎరిత్రిన్ అంటే ఎరుపు అని గుర్తుపెట్టుకుని ఈజీగా గుర్తుంటుంది. ఈ క్లోరోఫిల్ సంబంధించినటువంటి మూడింటికి సంబంధించింది ఒక టేబుల్ ఉందండి. అక్కడ ఈజీగా మనకి ఆ టేబుల్లో ఈ 3 సింపుల్గా గుర్తుపెట్టుకునే విధానం ఉంది, అక్కడ చెప్దాం. నెక్స్ట్ ఆహారము ఫ్లోరిడియన్ స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లోరిడియన్ స్టార్చ్ కలిగినటువంటి ఆహారము శైవలాల్లో ఏ తరగతిలో ఉంటుంది అని అడుగుతాడండి. గుర్తుపెట్టుకోండి, ఇది రోడోఫైసీలో ఉంటుంది. ఇది అమైలోపెక్టిన్, గ్లైకోజన్లో సారూప్యంగా ఉంటుంది. అవసరం లేదండి. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. రోడోఫైసీలో ఎరిత్రిన్ అనేటటువంటి ఎరుపు వర్ణ ద్రవ్యం ఉంటుంది, కలర్ పిగ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో క్లోరోఫిల్ ఏ మరియు డి అనేవి ఉంటాయి. నిల్వ ఆహారము ఫ్లోరిడిన్ స్టార్చ్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఈ టేబుల్ చూద్దామండి, ఇంకొంచెం ఎక్కడ ఉంది. ఎరుపు శైవలాలు ముక్కలు అవ్వటం ద్వారా ఇవి శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. దాదాపు అన్నింటిలో కూడా ముక్కలు అవటం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి ఉంటుంది. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే చలనరహిత సిద్ధ బీజాలు, లైంగిక చలనరహిత సిద్ధ బీజాల ద్వారా జరుపుకుంటాయి. ఇట్లాంటివన్నీ కూడా కామన్గా ఉండేటటువంటివి అడగడండి. ఎక్కువగా మనకి కూజా ఆకారంలో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజాన్ని కార్పోగోనియం అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూజా ఆకారంలో, ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తిని తీసుకున్నట్లయితే కూజా ఆకారంలో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజాన్ని ఏమంటారంటే కార్పోగోనియం అంటారు. తర్వాత కశాభరహిత పురుష సంయోగ బీజాన్ని స్పెర్మేషియం అంటారు. కూజా ఆకారంలో ఉంటుంది. ఇట్లా కూజా ఆకారంలో ఉన్నటువంటి స్త్రీ సంయోగ బీజాన్ని కార్పోగోనియం అంటారు. ఇది కార్పోగోనియము. తర్వాత కశాభరహితమైనటువంటి పురుష సంయోగ బీజం, ఈ కశాభరహితమైనటువంటి పురుష సంయోగ బీజాన్ని స్పెర్మేషియం అంటారు. జనరల్గా పురుష సంయోగ బీజాలకి మనకి కశాభం అనేది ఉంటుంది, కానీ దీంట్లో ఇక్కడ కశాభరహితమైనటువంటి పురుష సంయోగ బీజాన్ని స్పెర్మేషియం అంటారంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కార్పోగోనియము, స్పెర్మేషియము శైవలాల్లో ఏ తరగతిలో ఉంటాయి అని అడుగుతాడంటే గుర్తుపెట్టుకుంటే రోడోఫైసీ అనేటటువంటి దాంట్లో ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది.
ఇక ఇది ఇంతే ఎగ్జాంపుల్స్: పాలీసైఫోనియా, పోర్ఫైరా, గ్రాసిలేరియా, జెలీడియం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. గ్రాసిలేరియా, జెలీడియము, పోర్ఫైరా, పాలీసైఫోనియా. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చింది చూడండి. దీని ప్రకారం మనకి ఇందులో క్లోరోఫైసి, ఈ సింప్లిఫై చేస్తే చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరికిద్దండి. క్లోరోఫైసీలో మనకి ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి. క్లోరో అంటే మనకు ఆకుపచ్చ అని తెలుసు, క్లోరోఫైసి. నెక్స్ట్ ఫియోఫైసి, గోపి అని చెప్పాం మనం. గోపి అని గుర్తుపెట్టాం, అంటే గోధుమ వర్ణ శైవలాల్ని పియోఫైసి అంటారు. నెక్స్ట్ రోడోఫైసి, ఎరుపు శైవలాలు, అంటే రెడ్ అనేది ఉంది కాబట్టి రెడ్ అంటే ఎరుపు వర్ణ శైవలాల్ని రోడోఫైసీలో ఉంచుతారు. నెక్స్ట్ ప్రధాన వర్ణ ద్రవ్యాలు తీసుకున్నట్లయితే పిగమెంట్స్, క్లోరోఫైసీలో క్లోరోఫిల్ ఏబి ఉంటుంది. ఓకే, తర్వాత ఫియోఫైసీలో ఏసి ఉంటుంది. తర్వాత రోడోఫైసీలో ఏడి ఉంటుంది. ఇక్కడ చూడండి, రోడోఫైసీలో ఫైకో ఎరిత్రిన్ అని చెప్పాం. ఎరుపు అంటే రెడ్ కాబట్టి దీంట్లో ఉంటుంది, మనకు కన్ఫ్యూజ్ ఏం లేదు. నెక్స్ట్ ఫియోఫైసీలో క్లోరోఫిల్తో పాటు ఫ్యూకోజాంతిన్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యూకోజాంతిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఏబి, ఏసి, ఏడి ఉంది కదా. అయితే దీంట్లో మూడిట్లో ఏ కామన్ అనండి, అంటే ముందిట్లో అన్నిట్లలో ఏ కామన్గా ఉంది చూడండి, అన్నిట్లో ఏ కామన్గా ఉంది. తర్వాత ఇక్కడ వరుసగా ఏం చేయాలంటే ఏబి, సిడి ఇట్లా రాసుకోండి. ఏబి, బిసిడి అని రాసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏ, బి, తర్వాత సిడి, ఏబి, ఏసి, ఏడి. కాబట్టి ఏబి, ఏసి, ఏడి అన్నింటిలో కామన్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏను వదిలేసి ఏబి, ఏసి, ఏడి, బిసిడి వరుసగా వస్తాయి కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకోండి. క్లోరోఫైసి, ఫియోఫైసి, రోడోఫైసీలో ఏబి, ఏసి, ఏడి ఇట్లా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిల్వ ఆహార పదార్థాలు ఇంపార్టెంట్ అండి. ఇది స్టార్చ్ ఉంటుంది క్లోరోఫైసీలో. నెక్స్ట్ ఫియోఫైసీలో మానిటాలు, లామినేరిన్. నెక్స్ట్ రోడోఫైసీలో ఫ్లోరిడియన్ స్టార్చ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కణకవచంలో ఏముంటాయి అనేది కూడా మనకి ఇక్కడ సింప్లిఫై చేశాడండి. క్లోరోఫైసీలో సెల్యులోజు, పెక్టిన్ ఉంటుంది. పియోఫైసీలో సెల్యులోజు, ఆల్జిన్ ఉంటుంది. నెక్స్ట్ రోడోఫైసీలో సెల్యులోజు, పెక్టిన్, పాలిసల్ఫేట్, ఎస్టర్స్ ఉంటాయి. సో సెల్యులోజ్ అనేది కామన్ అండి, అసలు మొక్కలన్నింటిలో కూడా సెల్యులోజ్ కామన్గా ఉంటుంది. దీంట్లో పెక్టిన్, ఆల్గిన్, రెండు దాంట్లో ఆల్గిన్, తర్వాత పెక్టిన్, పాలిసల్ఫేట్, ఎస్టర్స్. సో ఇవి దీనికి సంబంధించి. ఇక కశాబాలు తీసుకున్నట్లయితే 2 నుంచి 8 కశాబాలు ఉంటాయి, సమానము, అగ్రము. సో ఇవన్నీ అవసరం లేదు, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. కణకవచం వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆవాసం ఇవన్నీ కూడా మన అసలు ఎట్లాంటి అడగడు కూడా. నెక్స్ట్ బ్రయోఫైటా తీసుకున్నట్లయితే, ఒక్క నిమిషం అండి. బ్రయోఫైటాల్ని ఎక్కువగా లివర్ వర్ట్లు అంటారండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. పవర్ సప్లై ఆగిపోయింది. చూడండి, బ్రయోఫైటా మొక్కల్ని లివర్ వర్ట్లు అంటారు, హార్న్ వర్ట్లు అంటారు. సో వీటికి ఉభయచర మొక్కలు అంటారు, వృక్షరాజ్యపు ఉభయచరాలు అని అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, వీటికి చాలా చాలా ఇంపార్టెంట్. యాంఫీబియస్ ప్లాంట్స్ ఇన్ ప్లాంట్ కింగ్డమ్ అంటారు. సో ఇవి దీన్ని చూద్దామంది. ఇవి లివర్ వర్ట్లు, హార్న్ వర్ట్లు అంటారు. నెక్స్ట్ ఇవి ఆర్కిగోనియం కలిగినటువంటి పిండోత్పత్తి జరిపే నాళికారహిత పుష్పించని మొక్కలండి.
వీటిలో అంటే నాళిక విభాజక సారీ నాళికా పుంజాలు లేనటువంటి ఇవన్నీ కూడా నాళికా పుంజాలు లేనటువంటి బ్రయోఫైట్స్ అండి ఇవి. తర్వాత పుష్పించని మొక్కలు తేమ కలిగినటువంటి ప్రదేశాల్లో పెరుగుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపైన ఆధారపడటం వల్ల వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటారు. సో చూడండి, జనరల్గా మరి ఇవి తేమ నేల మీద నివసిస్తున్నప్పటికీ కూడా ఇవి ప్రత్యుత్పత్తిని జరపాలంటే కంపల్సరీగా నీళ్ళు అవసరం అండి. కాబట్టి అందుకే వీటిని ఉభయచరాలు అంటున్నారు. అంటే భూమి మీద నీటి మీద రెండిట్లో ఇవి జీవనం కొనసాగించడానికి నీరు కూడా అవసరం కాబట్టి వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటారు. ఆదిమ నేల మొక్కలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆదిమైనటువంటి నేల మొక్కలు ఇవి నేల మీద రాళ్ళ మీద పెరుగుతుంటాయి. తర్వాత బ్రయోఫైటా తీసుకున్నట్లయితే శైవలాల కంటే ఎక్కువ విభేదన డిఫరెన్షియేషన్ అనేది ఉంటుందండి వీటిలో. తర్వాత వీటిలో తేలస్ రూపంలో ఉంటుంది. శరీరం అనేది తేలస్ రూపంలో సాగిలబడి కానీ నెటారుగా కానీ ఉంటుంది. మూల తంతువులు అనేటటువంటివి ఉంటాయి. రైజైడ్లు అంటారు కదా, అంటే వేర్లు లాంటి వాటిని ఏమంటారంటే మూల తంతువులు లేదా రైజైడ్లు అంటారు. ఇంపార్టెంట్. బ్రయోఫైటాలో ఉండేటటువంటివి మనకి జనరల్గా మనం చూస్తూనే ఉంటాం. అంటే మనకి తడి గోడల మీద పెరుగుతూ ఉంటాయి కదా, తడిగా ఉన్నటువంటి గోడల మీద పెరుగుతూ ఉంటాయి మాస్ మొక్కలు. సో ఈ మాస్ మొక్కలు మనకి మూల తంతువులు అంటారు. అంటే వేర్లు లాంటి నిర్మాణాలని మూల తంతువులని పిలుస్తుంటారు. వీటిని రైజాయిడ్లు అంటారు. ఇంపార్టెంట్. వీటికి నిజమైనటువంటి వేర్లు, కాండాలు, పత్రాలు అనేవి ఉండవు. మరి వీటిని ఎందుకు నిజమైనటువంటి వేరు, కాండాలు, పత్రాలు లేవని అంటున్నారంటే వీటికి చెప్పాం కదా, కణజాలం, ప్రసరణ స్తంభం అనేటటువంటి అంటే దారువు పోషక కణజాలం ఉన్నట్లయితేనే వాటిని నిజమైనటువంటి వేర్లు, కాండం అంటారండి. కానీ వీటిలో ఎలాంటి ప్రసరణ స్తంభం అనేది ఇక్కడ వీటిలో అభివృద్ధి చెందలేదు. కాబట్టి మనకి వీటికి నిజమైనటువంటి వేర్లు, కాండాలు, పత్రాలు అనేవి వీటిలో ఉండవు. మాస్ మొక్కలకి వేరు లాంటి మూల తంతువులు ఉంటాయి. తర్వాత పత్రం లాంటి వాటిని ఫిలాయిడ్లు అంటారు. నెక్స్ట్ కాండం లాంటి వాటిని కాండాబాలు అంటారు. చూడండి, పత్రం లాంటి, కాండం లాంటి, వేరు లాంటి అంటున్నాడు. కాబట్టి వీటిలో నిజమైనటువంటి వేర్లు ఉండవు, కాండాలు ఉండవు, పత్రాలు ఉండవు. నాళికా పుంజాలు అనేవి ఉండవు. కాబట్టి వీటిలో ఇవి నిజమైనటువంటి వేర్లు, కాండం, పత్రాలు కాదు. మృదువైనటువంటి శరీరం కలిగి ఉంటుంది. సమసంయోగ బీజం ఉంటుంది. పురుష సంయోగ బీజాన్ని ఆంత్రేడియం అంటారు. తర్వాత ఇవి ద్వికశాభయిత చలన పురుష సంయోగ బీజాలు. రెండు పురుష సంయోగ బీజాలు ఉంటాయండి. నెక్స్ట్ ఆర్కిగోనియంని స్త్రీ సంయోగ బీజం అంటారు. ఇది కూజ ఆకారంలో ఉంటుందని చెప్పిన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బ్రయోఫైటాల్లో కూడా మనకి ద్వికశాభయిత పురుష సంయోగ బీజాన్ని ఆంత్రేడియం అంటారు. స్త్రీ సంయోగ బీజాన్ని ఆర్కిగోనియం అంటారు. నెక్స్ట్ చలన పురుష సంయోగ బీజం నీటిలోని విడుదల చేస్తే ఒక పురుష సంయోగం, స్త్రీ సంయోగం సంయుక్త బీజం జాయిడోగమి అంటారంట. దీన్ని ఇంపార్టెంట్ అండి. ఇది బ్రయోఫైటాలో ఒక పురుష సంయోగ బీజం ఒక స్త్రీ సంయోగ బీజంతో సంయోగం చెందడాన్ని జాయిడోగమి అంటారు. ఇంపార్టెంట్ అండి. జాయిడోగమి అనేటటువంటిది మనకి బ్రయోఫైటాలో ఉంటుంది. పవర్ సప్లై ఇచ్చినట్టుంది, ఒక్క నిమిషం. పవర్ సప్లై అయిపోయిందండి, ఒక్క నిమిషం. కనెక్ట్ చేస్తున్నా, రీకనెక్ట్. చూడండి, సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బ్రయోఫైటాలో జాయిడోగమి అంటారు. స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగ చెందడాన్ని జాయిడోగమి అంటారు. సంయుక్త బీజాలు అంటే క్షేకరణ వచ్చింది సిద్ధ బీజాన్ని బస్ ఇవన్నీ కామన్ అండి. మరి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రయోఫైటాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి, మనకి వీటిని లివర్ వర్టులు, హార్న్ వర్టులు అంటారండి. తర్వాత వీటిలో ఇవి ఉభయచర మొక్కలు అంటారు. ఇవి
తేమగా ఉన్నటువంటి నేలలో పెరిగినప్పటికీ కూడా లైంగిక ప్రత్యుత్పత్తికి నీటి మీద ఆధారపడటం వల్ల వీటిని ఉభయచర మొక్కలు, యాంఫీబియస్ ప్లాంట్స్ అంటారండి. ఇవి ఆదిమమైనటువంటి నేల మొక్కలు. నెక్స్ట్ ఇవి నిటారుగా నిలబడి ఉంటాయి, తర్వాత సాగిలు పడి ఉంటాయి అని మనకు అవసరం లేదు. ఇక్కడ మూలతంతువులు అనేటటువంటివి ఉంటాయి. వేరు లాంటి నిర్మాణాలని మూలతంతువులు లేదా రైజాయిడ్లు అంటారు. వీటికి నిజమైన వేర్లు, కాండాలు, పత్రాలు ఉండవండి. ఇవి మరి మూలతంతువులు అనేటటువంటివి వేర్లు లాంటివి మూలతంతువులు అంటారు. ఆకులు లాంటి వాటిని ఫిల్లాయిడ్లు అంటారు. కాండం లాంటి వాటిని కాండాబాలు అంటారు. క్యాలాయిడ్లు అంటారు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మృదు కణజాలం ఉంటుంది మొత్తం. పురుష సంయోగి బీజాన్ని యాంథ్రీడియం అంటారు. స్త్రీ సంయోగి బీజాలని ఆర్కిగోనియం అంటారు. దీంట్లో జరిగేటటువంటి లైంగిక ప్రత్యుత్పత్తిని సంయోగ బీజాలు ఏర్పడదాన్ని జాయిడోగమి అంటారు. స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగం చెందడానికి సంయుక్త బీజం ఏర్పడటాన్ని జాయిడోగమి అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సో ఇక్కడ మనకు చూడండి, మనకి ఇది లివర్ వర్ట్లు, మార్కాంశ అండి. ఇది మార్కాంశ స్త్రీ థాలస్, ఇది పురుష థాలస్. ఇక్కడ చూడండి, మనకి స్త్రీ థాలస్ అనేటటువంటిది ఇక్కడ సేమ్ ఉంటాయి మనకి. అంటే ఇది ఏకలింగ జీవి అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ స్త్రీ సంయోగ బీజాలు విడిగి ఒక మొక్క మీద ఉంటాయి. తర్వాత పురుష సంయోగ బీజాలకు సంబంధించినటువంటివి ఒక మొక్క మీద ఉంటాయి. ఏకలింగాశ్రయ అని చెప్పాం కదా, ఏకలింగాశ్రయ. సో ఇవండి, దీన్ని ఏకలింగాశ్రయ అని కూడా అంటారండి. మనం ఇంతకుముందు గతంలో వీటి గురించి చెప్పాం, ప్రత్యుత్పత్తికి సంబంధించినవి. ఏకలింగాశ్రయ మొక్కలు ఏకలింగాశ్రయ స్థితి మొక్కలు అంటారు. ఇప్పుడు ఏకలింగాశ్రయ మొక్కలు అంటే ఏంటంటే ఒకే మొక్క మీద స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే వేరువేరు మొక్కల మీద ఉంటే వాటిని ఏకలింగాశ్రయ మొక్కలు అంటారు. ఇక్కడ చూడండి, మనకి మార్కాంశాలో ఇది రెండు మార్కాంశాలే. దీని మీద స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఒక మార్కాంశం మీద ఉంది, పురుష ప్రత్యుత్పత్తి భాగం ఇంకొక మార్కాంశం మీద ఉంది. కాబట్టి ఈ విధంగా స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరు మొక్కల మీద ఉన్నట్లయితే దాన్ని ఏకలింగాశ్రయ మొక్కలు అంటారు. మరి ఏకలింగాశ్రయ స్థితి అంటే దాంట్లో కూడా స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు అనే వేరువేరు మొక్కల్లో ఉంటాయి. ఇవి ప్రాథమికమైనవండి, గుర్తుపెట్టుకోండి. ప్రాథమికమైనటువంటి మార్కాంశ అనేది ప్రిమిటివ్, ఆదిమ స్థాయికి చెందినటువంటి మొక్కలు తీసుకున్నట్లయితే దీంట్లో ఏకలింగాశ్రయ స్థితి అనేది ఉంటుంది, ఏకలింగాశ్రయ ఉంటుంది. ఏకలింగాశ్రయ స్థితి ఇంకోటి. ఇది బొప్పాయి తీసుకున్నట్లయితే మనకి ఇవి ఏకలింగాశ్రయ స్థితి. అంటే నాళికా పుంజాలు లేనటువంటివి ప్రిమిటివ్ సంబంధించిన దాన్ని ఏకలింగాశ్రయ అంటారండి. తర్వాత నాళికా పుంజాలు ఉండి అభివృద్ధి చెందినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకలింగాశ్రయ స్థితి అంటారు. ఇంపార్టెంట్ ఇది, మీకు గతంలో కూడా చెప్పాను, ఇక్కడ మనకి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పాను. తర్వాత ఫ్యూనేరియా. ఇక చూడండి, ఇక్కడ మనకి ఫ్యూనేరియా కనిపిస్తుంది. దీంట్లో మనకి మూలతంతువులు అంటారు, రైజాయిడ్లు అంటారండి. దీంట్లో నిజమైనటువంటి వేర్లు ఉండవు. తర్వాత ఇది కాండం లాంటి భాగము, తర్వాత పత్రాలు, తర్వాత ఇది ప్రత్యుత్పత్తి భాగము గుళిక. ఇది సంయోగ బీజం అంటారండి. మొక్క భాగాన్ని సంయోగ బీజం అంటారు. ఇది సిద్ధ బీజం అంటారు. ప్రత్యుత్పత్తి భాగాన్ని సిద్ధ బీజం అంటారు, మిగిలినటువంటి మొక్క భాగాన్ని సంయోగ బీజం అంటారు. ఇక చూడండి, సిద్ధ బీజం తీసుకున్నట్లయితే ఇది స్వతంత్రంగా జీవించలేదండి. మరి సిద్ధ బీజం అనేది స్వతంత్రంగా జీవించలేదని చెప్పాము మనం. కాబట్టి కిరణజన సంయుక్రియ జరుపుకునేటటువంటి సంయోగ బీజం మీద ఆధారపడే ఆహారంగా ఇది తీసుకుంటుంది. సిద్ధ బీజంలోని కొన్ని కణాలు సిద్ధ బీజ మాతృ కణాలుగా వ్యవహరించి క్షయకరణ చెంది ఏకస్థితిగా సిద్ధ బీజాలుగా ఏర్పడి సిద్ధ బీజాలు అనేవి మొలకెత్తడం జరుగుతుంది. ఇక చూడండి, సిద్ధ బీజంలో కొన్ని కణాలు సిద్ధ బీజ మాతృ కణాలుగా నుంచి సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయని చెప్పాము. ఇది ఇక్కడ చూడండి మనకు అర్థమవుతుంది. ఇది సంయోగ బీజం అని చెప్పాము, దానిపైన సిద్ధ బీజం అని చెప్తున్నాం. అయితే ఈ సిద్ధ బీజం అనేది స్వతంత్రంగా బతకలేదు. ఇది కిరణజన్య సంయోగక్రియ ఆహారం కోసం ఇదేం చేసిందంటే ఈ సంయోగ బీజం మీద ఆధారపడింది.
అంటే మొక్క పరిపక్వం చెందినటువంటి సంయోగ బీజంలో ప్రత్యుత్పత్తి అవయవం ఏర్పడిద్దండి. అదేంటి అంటే సిద్ధ బీజం అంటారు, గుళిక అంటారు కదా. దీనికి ఒక కాడ లాంటి భాగంతో ఈ సంయోగ బీజం మీద మనకి ఇది ఏర్పడింది. అంటే మొక్కకి పువ్వులు ఎట్లా వస్తాయో అట్లాగే ఈ దీంట్లో కూడా మనకి ఈ ఫినేరియా మొక్కల ముందు ఈ మొక్క భాగం పెరిగిద్ది. మూలతంతులాగా వేర్లు, కాండము, పత్రాలు లాంటివి ఏర్పడిన తర్వాత ఇది పరిపక్వం చెందిన తర్వాత ప్రత్యుత్పత్తి అవయవాలను తయారు చేసుకుంటుందండి. ఇట్లా తయారు చేసుకునేటటువంటి దాంట్లో దీన్ని ఏమంటారంటే సిద్ధ బీజ దశ అంటారు. ఇది సంయోగ బీజ దశ. సో కాబట్టి సంయోగ బీజ దశ నుంచి తర్వాత సిద్ధ బీజ దశ వచ్చింది. తర్వాత ఈ సిద్ధ బీజ దశలో మనకి గుళిక అని చెప్తారండి. గుళిక పగిలిపోయిన తర్వాత దాంట్లోంచి మనకి సిద్ధ బీజ మాతృ కణాల్లో ఉన్నటువంటి సిద్ధ బీజాలు అనేవి రావటం జరుగుతుంది. ఇవి క్షయకరణ విభజన చెంది ఏకస్థితిలో ఉన్నటువంటి సిద్ధ బీజాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, గుళిక లోపల సిద్ధ బీజ మాతృ కణాలు అనేవి ఉంటాయండి. ఈ సిద్ధ బీజ మాతృ కణాలు క్షయకరణ విభజన జరిపి సిద్ధ బీజాలని ఏర్పరుస్తాయి. సిద్ధ బీజ మాతృ కణాలు క్షయకరణ విభజన జరిపి ఏకస్థితిలో ఉన్నటువంటి సిద్ధ బీజాలని ఏర్పరుస్తాయి. ఆ గుళిక పగిలిపోయి దాంట్లో సిద్ధ బీజాలు బయటకు వస్తాయి. దీంట్లో ఏక ద్వయస్థితిక జీవచక్రం అంటారు. అంటే ఇది ద్వయస్థితిలో ఉంటాయి. దీంట్లో కణాలన్నీ కూడా ఇవి మాత్రం ఏకస్థితిలో ఉంటాయి. చెప్పాం కదా, ఇది క్షయకరణ విభజన జరగడం వల్ల సిద్ధ బీజ మాతృ కణాల నుంచి ఏకస్థితిలో ఉన్నటువంటి సిద్ధ బీజాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఇది ద్వయస్థితిక మొక్క, ఇది ఏకస్థితిక భాగం. కాబట్టి ద్వయస్థితిక ఏకస్థితిక జీవచక్రం అంటారు. గుర్తుపెట్టుకోండి. మనకి ఈ బ్రయోఫైటాలో ఉన్నటువంటి జీవ చరిత్రను ఏమంటారంటే ఏకస్థితిక ద్వయస్థితిక జీవచక్రం అంటారు. ఇది ఇంపార్టెంట్. ఏకస్థితిక ద్వయస్థితిక జీవచక్రం అంటారు. మరి బ్రయోఫైటాలు తీసుకున్నట్లయితే తక్కువ ఆర్థిక ప్రాముఖ్యత ఉంటుందండి. వీటిలో కొన్ని మాసులు, శాకాహారులు అనేటువంటి క్షీరదాల పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి. స్పాంగనం అనేటటువంటి మాస్ జాతి నుంచి ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడుతున్నటువంటి పీట్ను ఉపయోగిస్తారు. స్పాంగనం అనేటటువంటి మాస్ జాతులు ఇంధనంగా వాడబడుతున్నటువంటి పీట్ అనేటటువంటి దాన్ని తయారు చేస్తారంటండి. పీట్ అనేటటువంటి ఇంధనాన్ని తయారు చేసేటటువంటిది ఏది అంటే స్పాగ్నం అనేటటువంటి బ్రయోఫైటా మొక్క. ఇవి నీటిని నిల్వ చేసుకునే శక్తి ఉండటం వల్ల ఇతర ప్రదేశాలకు కూడా రవాణా చేస్తూ ఉంటారు. మాంస మొక్కలు లైకం, ఇది ఇంపార్టెంట్ అండి. మాంస మొక్కలు కూడా మనకి లైకేన్లతో కలిసి బండరాళ్ల పైన సహనివేశానికి తోడ్పడేటటువంటి మొదటి జీవులు. చెప్పాం కదా, బండరాళ్ళ మీద కూడా ఇవి మొత్తం లైఫ్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పాము. కాబట్టి మాంస మొక్కలు కూడా లైకేన్లతోటి కలిసి సహజీవనాన్ని ఏర్పరిచి ఆ రాళ్లను కూడా కరిగిస్తాయని చెప్పాము. రాతిని కూడా ముక్కలుగా విచ్ఛిన్నం చేసి పెరుగుదలకు అవసరమైనటువంటి పరిస్థితులను కలిగించి జీవవరణ అనుక్రమంలో ఇవి ప్రధానమైనటువంటి పాత్రను వహిస్తాయని చెప్పాము. తర్వాత ఇవి నేలపైన మందమైనటువంటి చాప నిర్మాణాన్ని కూడా ఏర్పరుస్తాయని చెప్పిన మనం. సో ఇవి వీటికి సంబంధించినటువంటివి. ఫినేరియా అంటారు కదా, ఫినేరియా అనేటటువంటిది అదే మన ఇంటి దగ్గర మనకి మెట్ల మీద పెరుగుతూ ఉంటుంది. మెట్ల మీద తడిగా ఉన్నటువంటి గోడల మీద మనకి వెలువెట్లాగా తివాచీలాగా కనిపిస్తూ ఉంటుంది, మందమైనటువంటి చేపలాగా. దాన్ని ఫినేరియా అంటారంటే ఇంపార్టెంట్. అది ఫినేరియా. ఇది నేల మీద ఒక చేపలాగా అతుక్కొని ఉండటం వల్ల ఏమిటంటే దాని యొక్క వేర్లు మట్టిని గట్టిగా కొట్టుకొని ఉండటం వల్ల మృతికా క్రమక్షయాన్ని తగ్గించింది అది. సో కాబట్టి బ్రయోఫైటా మొక్కలు హిపోటికోప్సిడా, తర్వాత యాంథోసెరటోప్సిడా, బ్రయోప్సిడా అనేటటువంటి 3 తరగతులుగా ఉన్నాయి. సో వీటిలో ఇది అవసరం లేదండి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో వీటికి సంబంధించినటువంటివి మాస్ మొక్కలు బ్రయాప్సిడా అనేటటువంటి తరగతుల్లో ఉంచారు దీన్ని. ఓకేనా. నెక్స్ట్ ఇక చూడండి, లెవర్వర్ట్ని హెపాటికోప్సిడా అనేటటువంటి తరగతిలో ఉంచారు. దాని తర్వాత హార్న్వర్ట్, ఆంథోసెరటాప్సిడాలు అనేటటువంటి దాంట్లో ఉంచారు. నెక్స్ట్ మాస్ మొక్కల్ని బ్రయాప్సిడా అనే దాంట్లో ఉంచారు. సో వీటి గురించి ఇక్కడ మనం చూద్దామండి. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించినటువంటి ఉపయోగాల్లో తీసుకున్నట్టయితే మనకి ఇవి సహనివేశాన్ని జరిపి లైకేన్లతో కలిసి అనుక్రమాన్ని ప్రారంభిస్తాయని చెప్పాము. తర్వాత స్పాగ్నం అనేటటువంటి మాస్ మొక్కలు ఇంధనంగా ఉపయోగపడతాయని చెప్పాము. తర్వాత మృతికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయని చెప్పాము.
సో వీటికి సంబంధించిన ఇప్పుడు దీంట్లో 3 రకాలైనటువంటి తరగతులు ఉన్నాయని చెప్పి 3 తరగతుల గురించి ఇక్కడ మనం చూద్దామండి. అవి ఏంటంటే లివర్ వర్ట్లు, హార్న్ వర్ట్లు, మాస్లు అని చెప్పాం కదా. ఈ 3 సముదాయాలు ఉంటాయి దీంట్లో మనకి. బ్రయోఫైటాలో మనకి 3 సముదాయాలు ఉంటాయని చెప్పాం. లివర్ వర్ట్లు, హార్న్ వర్ట్లు, మాస్లు. సో వీటికి సంబంధించినవి చూద్దాం ఇక్కడ. లివర్ వర్ట్లు తీసుకున్నట్లయితే మనకి లివర్ వర్ట్లో మనకి ఎక్కువగా బురద ఉన్నటువంటి ప్రదేశాలు, చెమ్మ ప్రదేశాలు, చెట్లు, అడవులు, తీగలు పెరుగుతాయి. ఇవన్నీ మనకి అవసరం లేదు. లివర్ వర్ట్ థాలస్ లాగా ఉంటుంది, బల్లపరుపుగా థాలస్ లాగా ఉంటుంది. మార్కాంశ గుర్తుపెట్టుకోండి అండి. మనకి లివర్ వర్ట్ అనగానే లివర్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. లివర్ వర్ట్ అనగానే మీరు లివర్ షేప్లో ఉండేటటువంటి మార్కాంశాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి వీటికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈజీగా రాయొచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, లివర్ వర్ట్ అనేది చూడడానికి లివర్ ఆకారంలో కనపడుతుంది, అందుకే దీన్ని లివర్ వర్ట్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మార్కాంశ పృష్ఠోదరంగా ఉంటుంది, ఆధారం పెట్టుకుని చిన్న పత్రాలు ఉంటాయి, తర్వాత ఉపాంగాలు ఇవన్నీ కూడా అవసరం లేదండి. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లివర్ వర్టులో మనకి శాఖీయ ప్రత్యుత్పత్తి థాలస్ ముక్కలు అవ్వటం వల్ల కానీ జమ్మ అనేటటువంటి కప్పుల ద్వారా జరుగుతుంది. జమ్మ కప్పులు అనేటటువంటి ఆకుపచ్చ నిర్మాణమైనటువంటి అలైంగిక మొగ్గలు. ఇవి థాలస్ పైన జమ్మ కప్పులు అనబడేటటువంటి చిన్న అనుసంధానాల్లో పెరుగుతాయండి. ఇవి తల్లి మొక్క నుంచి విడిపోయి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఇక్కడ చూపిస్తాను మీకు. మనకి ఇది ఇక్కడ చూస్తున్నాం, కనిపిస్తుంది చూడండి మీకు. ఇవి జమ్మ కప్పులు అంటారు. ఈ జమ్మ కప్పులు అనేటటువంటి జమ్మ అనేటటువంటి చిన్న గుంట లాంటిది ఉంటుందండి. ఈ గుంట లాంటి భాగంలో చిన్న చిన్న కప్పులు లాంటివి ఏర్పడి కప్పు లాంటి భాగాలు జమ్మాలు అనేటటువంటి ప్రతి భాగాలు ఉంటాయి. సో వీటిని జమ్మ కప్పులు అంటారు. ఈ జమ్మ కప్పులు చిన్న చిన్న బటన్స్ లాగా ఉండి, ఈ కప్పులాగా ఉండి ఈ తల్లి మొక్క నుంచి విడిపోయి మళ్ళీ కింద పడి మళ్ళీ కొత్త మొక్కల్లాగా పెరుగుతాయి. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మార్కాంశ అనేటటువంటి మొక్కల్లో మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి ఎట్లా జరుగుతుందంటే జమ్మ కప్పులు జరుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇవి జమ్మ కప్పులు. మనకి ఇవి చూస్తూ ఉంటాం మనం. ఏంటంటే బ్రయోఫిల్లం, రణపాల ఆకును తీసుకుంటే ఆకు మీద మనకి చిన్న చిన్న మొగ్గలు ఎట్లా కనిపిస్తుంటాయో అట్లా వీటి మీద కనిపిస్తుంటాయండి. ఇట్లా ఈ జమ్మ కప్పులు అంటారు. ఈ జమ్మ కప్పుల ద్వారా దీంట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగింది. ఆ కప్పులు ఆ మొక్క నుంచి విడిపోయి థాలస్ నుంచి విడిపోయి కొత్త ప్రదేశం మీద పడినప్పుడు మళ్ళీ అవి మొలకెత్తి కొత్త మొక్కలుగా పెరుగుతుంటాయి. తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే స్త్రీ పురుష బీజాశయాలు ఒకే థాలస్ మీద కానీ వేరువేరు థాలస్ల మీద కానీ ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇప్పుడు చూడండి, దీంట్లో సిద్ధ బీజాశయం పాదము, కాడ, గుళిక విభేదన చెంది ఉంటుంది. దీంట్లో ఈ చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఈ మనం చెప్పినటువంటి మార్కాంశాలో ఇది పురుష మొక్క అని చెప్తుంది. దీన్ని పురుష మొక్క, ఇది స్త్రీ మొక్క. అంటే ఏంటి, దీంట్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఏర్పడేటటువంటి దాంట్లో తీసుకున్నట్టయితే లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఉన్నాయి కాబట్టి ఇది పురుష మొక్క. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు కలిగి ఉంది కాబట్టి దీన్ని స్త్రీ మొక్క అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో పాదము, కాడ, గుళిక అనేటటువంటి 3 భాగాలు అనేవి కనిపిస్తుంటాయండి. వీటి ద్వారా మనకి దీంట్లో సిద్ధ బీజదం అనేటటువంటిది పాదము, కాడ, గుళిక అనేది ఉంటుంది. ఇది సంయోగ బీజదము, ఇది సిద్ధ బీజదం. సేమ్ ఇక్కడ చెప్పాం కదా మనం. ఫినేరియా తీసుకుంటే ఇది మొక్క అనేటటువంటిది మామూలుగా పెరిగేటటువంటి మొక్క సంయోగ బీజదం. ఇక్కడ కూడా అంతే, మార్కాంశ అనేది సంయోగ బీజదం. ఇది సంయోగ బీజద దశ అంటారు. ఇది సంయోగ బీజద దశ అనేది ద్వయస్థితిలో ఉంటుంది. సో వీటి నుంచి వచ్చేటటువంటి సిద్ధ బీజ దశ అని చెప్తారు. ఇది సిద్ధ బీజద దశ. ఈ దశ అనేది స్వతంత్రంగా ఉండదని చెప్పాము. ఇది దీని మీద ఆధారపడి దానికి కావాల్సినటువంటి పోషకాలను, ఆహారాన్ని తీసుకుంటుందని చెప్పాము. దీంట్లో సిద్ధ బీజాశయం లోపల మాతృ కణాలు ఉంటాయి. క్షయకరణ విభజన జరిపి ఏకకణ సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాలు నీళ్లలోకి వచ్చి ఈ పురుష జీవి నుంచి వచ్చేటటువంటి పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజాలు కలిసి ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడి మళ్ళీ కొత్త మొక్కగా పెరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. చూడండి, మార్కాంశాలు అంటే కొన్ని జాతుల్లో ఇలేటర్లు ఏర్పడి సిద్ధ బీజాల వ్యాప్తికి తోడ్పడతాయి. అంటే వీటికి ఇలేటర్లు అంటే ఏంటంటే కొన్ని సీడ్ డిస్పర్సల్, విత్తనాల వ్యాప్తికి ఉపయోగపడేటటువంటి రెక్కల లాంటి నిర్మాణాలు కానివ్వండి, ఆకులు లాంటి నిర్మాణాలు కానీ ఉంటాయి కదా. సో వీటిని ఇలేటర్లు అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మార్కాంశాలు సిద్ధ బీజాల వ్యాప్తికి ఉపయోగపడేటటువంటి
రెక్కల లాంటి నిర్మాణాలు ఏమంటారంటే ఇలేటర్లు అంటారండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ హార్న్ వర్టులు. మనకి రెండో సముదాయం హార్న్ వర్టులు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాంథోసెరస్ అనేది హార్న్ వర్ట్ అంటారు. ఇవి మరి ఎట్లా ఉంటుంది? హార్న్ వర్ట్లు అంటే పేర్లు ఎందుకు వచ్చిందంటే హార్న్ అంటే కొమ్ములు కదా. సో కాబట్టి వీటిలో సిద్ధ బీజాలు పొడవైనటువంటి కొమ్ములు లాగా ఉంటాయి. సో వీటిలో సిద్ధ బీజాలు అనేటటువంటి ఇట్లా కొమ్ములు లాంటి నిర్మాణాలు కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని హార్న్ వర్ట్లు అన్నారు. సిద్ధ బీజం పాదము మధ్యస్థ విభాజక కణజావాలని గుళికను కలిగి ఉంటుంది. గుళిక సిద్ధ బీజాలను అనృత ఇలేటర్లను కలిగి ఉంటుంది. సో ఇవి హార్న్ వర్ట్ల గురించి అండి. దీనికి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, యాంథోసెరస్ అనేది హార్న్ వర్ట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి హార్న్ వర్ట్లో దేహం, థాలస్, రైజాయిడ్లు ఇవన్నీ సేమ్ కామన్గా ఉంటాయి. మరి హార్న్ వర్ట్లకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వీటిలో సిద్ధ బీజాలు పొడవుగా కొమ్ముల్లాగా ఉన్నాయి కాబట్టి హార్న్ వర్ట్లు అన్నారు. ఇది కూడా దీని మీద కూడా పెట్టాడు ఇట్లా. నెక్స్ట్ సిద్ధ బీజం తీసుకున్నట్లయితే సిద్ధ బీజంలో మనకి పాదం ఉంటుంది. పాదాన్ని మధ్యస్థ విభాజక కణజావాలని కలిగి ఉంటుంది. ఇది నిజమైనటువంటిది కాదు. తర్వాత గుళికను కలిగి ఉంటుంది. గుళికల సిద్ధ బీజాలని అనృత ఇలేటర్లు అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. లివర్ వర్టుల్లో మనకి ఇక్కడ చెప్పిన మనం ఇలేటర్లు అనేవి ఉంటాయని చెప్పాం, కానీ హార్న్ వర్టుల్లో మాత్రం అనృత ఇలేటర్లు ఉంటాయి, సూడో ఇలేటర్స్ అంటారు. సో ఇవి రెండు దీనికి సంబంధించినవి. నెక్స్ట్ మాస్ మొక్కలండి. ఫినేరియాకి సంబంధించినటువంటి మాస్ మొక్కలు మన అందరికీ కూడా పరిచయం. ఇంటి దగ్గర తడిగా ఉన్నటువంటి గోడల మీద పెరుగుతుంటాయి. మనం వాటిని ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒకదాన్ని తీసి చూసినట్లయితే మనకి దాంట్లో ఉన్నటువంటి భాగాలు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మొదట సిద్ధ బీజం నుంచి నేరుగా ఏర్పడే శైశవ దశ లేదా ప్రథమ తంతువుల దశ అంటారండి. ఇది మాస్ మొక్కలు ప్రబలంగా కనిపించేవి 2 దశలు కలిగిన సిద్ధ బీజం ఉంటుంది. మొదటిది శైశవ దశ అంటారు లేదా ప్రథమ దశ అంటారు. ఇది పాకుతూ ఆకుపచ్చని తంతుయుత నిర్మాణంగా పెరుగుతుంది. రెండో దశ పార్శ్వభూరూప మొగ్గల నుంచి పెరిగేటటువంటి ప్రౌఢ దశ. సో కాబట్టి ఇది సిద్ధ బీజ దశలో రెండు భాగాలు ఉంటాయండి. దీనికి సిద్ధ బీజ దశలో మొదటిది శైశవ దశ, జోనల్ స్టేజ్ అంటారు. తర్వాత రెండోది ప్రౌఢ దశ. దీంట్లో ఇది ప్రౌఢ దశలో పత్రాలు కలిగినటువంటి సంయోగ బీజం. ఇది నిటారుగా ఉన్న అక్షర పత్రాలు గ్యామిటోఫోర్లు, సేగద్బోకణ, రైజాయిడ్లు ఉంటాయి. దీంట్లో చెప్పాం కదా, వీటిలో రైజాయిడ్లు ఉంటాయి. వీటితో స్థిరీకరిస్తామని చెప్పి ఇది మనకి అనిపిస్తుంది చూడండి. సో ఇది మనకి మాస్ మొక్కలు. దీంట్లో సిద్ధ బీజ దశ తీసుకున్నట్లయితే ఇది ప్రబలంగా అనిపించే 2 దశలు కలిగినటువంటి సిద్ధ బీజం ఉంటుందండి. దీంట్లో మొదటిది ఏంటంటే సిద్ధ బీజం నుంచి నేరుగా శైశవ దశ ఏర్పడింది. దీంట్లో ఇది ఫస్ట్ మనకి ఇది ఏర్పడేటప్పుడు సంయోగ బీజం అని చెప్పాం కదా. ఈ సంయోగ బీజంలో మొదట ఏర్పడేటటువంటిది శైశవ దశ, ఈ ప్రథమ తంతువుల దశ అంటారండి. తర్వాత ఇది పాకుతూ ఉంటుంది. తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత ప్రౌఢ మొక్కగా పెరిగిన తర్వాత దీంట్లో పత్రాలు ఏర్పడతాయి. పత్రాలు ఏర్పడి ఈ మొత్తం ఒక సంయోగి బీజ మొక్కగా పెరుగుతుంది ఇది. సో కాబట్టి ఈ విధంగా 2 దశలు అనేవి ఉంటాయి. తర్వాత వీటిలో రైజాయిడ్లు లేదా మూల తంతువులు అనేవి ఉంటాయి. వీటితోటి ఇది ఆహారం తీసుకుంటుంది, నీటిని పీల్చుకుంటుంది. చెప్పాం మనం. దీంట్లో మనకి సంయోగ బీజ దశలో లైంగిక అవయవాలు అనేవి ఉంటాయని చెప్పిన. ఈ సంయోగ బీజం మీద పెరిగేది సిద్ధ బీజం అని చెప్పిన. ఇది ప్రత్యుత్పత్తి అవయవాలు కలిగినటువంటిది. పాదము, కాడ, గుళిక అనే భాగాన్ని కలిగి ఉంటుంది. మరి మాస్ మొక్కలు ముక్కలు అవటం వల్ల కానీ లేకపోతే జమ్మాలను ఏర్పడటం వల్ల కానీ మనకి ద్వితీయ ప్రథమ తంతువుల్లో మొగ్గల ద్వారా కానీ శాఖీయోత్పత్తిని జరుపుకుంటాయి. మాస్ మొక్కలు ముక్కలు అవటం వల్ల కానీ, జమ్మాలను ఏర్పడటం వల్ల కానీ, ద్వితీయ ప్రథమ తంతువుల్లో మొగ్గలు ఏర్పడటం ద్వారా కానీ జరుపుకుంటాయి. అంటే మనకి ఫినేరియాలో మాత్రం మనకి జమ్మాలు అనేవి ఉండవండి. తర్వాత మరి జమ్మాలు అనేటటువంటి ఇంకా పాలిట్రైకమ్, స్నాగ్నో అనేటటువంటి దాంట్లో కూడా ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి అవయవాలు ఆంథిరీడియం, ఆర్కిగోనియం అనేటటువంటి ఉంటాయని చెప్పి. ఇది కూడా ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చెప్పాము. ఇది పురుష ప్రత్యుత్పత్తి అవయవాలని ఆంథిరీడియం అంటారు. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాన్ని ఆర్కిగోనియం అంటారు. నెక్స్ట్ దీంట్లో పాదము, కాడ, గుడికి కలిగినటువంటి సిద్ధ బీజం ఏర్పడుతుంది.
ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. మాంస మొక్కలు, సిద్ధ బీజాలు వ్యాప్తికి విస్తృతం, సిద్ధ బీజాలు విడుదలకు తోడ్పడేటటువంటి పరిముఖ దంతాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మ్యాటర్ అంతా కూడా మనకి జనరల్గా ఉన్నటువంటిది. చూడండి ఇక్కడ దీంట్లో సిద్ధ బీజాలు విడుదలకు తోడ్పడేటటువంటి పరిముఖ దంతాలు అనేటటువంటివి ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మాస్ మొక్కల్లో ఉంటుంది, ఫినేరియా లాంటి వాటిలో. ఉదాహరణ ఫినేరియా పాలిట్రైకము స్పాగ్నమ్. సో ఇది దీనికి సంబంధించినండి. దీంట్లో మనకి ఆంత్రీడియము, ఆర్కిగోనియాలు ఉంటాయి. తర్వాత పాదము కాడ గుళిక కలిగినటువంటివి ఉంటాయి. లివర్ వర్ట్లో కంటే ఎక్కువగా విస్తారంగా ఉంటుంది. మాంస మొక్కల సిద్ధ బీజం అనేది ఎక్కువగా డెవలప్ చెంది ఉంటుంది. ఇది క్షయకరణ విభజన జరిగిన తర్వాత మనకి సిద్ధ బీజ మాతృకణాల నుంచి క్షయకరణ విభజన ద్వారా ఏర్పడతాయని చెప్పి ఇదంతా అన్నింటిలో కామన్గా ఉంటుంది. నెక్స్ట్ పరిముఖ దంతాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మనకి మాస్ మొక్కలకి ఫినేరియా పాలిట్రైకము స్పాగ్నమ్. సో ఇవి దీనికి సంబంధించినవి. ఇది దీనికి సంబంధించిన ఈరోజు మన సెషన్ అండి. నెక్స్ట్ టెరిడోఫైటాలు, తర్వాత ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అనేటటువంటిది ఇంకోటి ఉంది. అది ఒక సెషన్లో మనకి కంప్లీట్ అయ్యింది. సో కాబట్టి ఈ చాప్టర్ కొద్దిగా మనకి ఏంటంటే కొంచెం డ్రైగా ఉంటుంది, అంత ఇంట్రెస్ట్గా ఉండదు. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. కాబట్టి దీంట్లో మొత్తం ఎక్కువగా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి ఇదంతా సోదిలాగా కనపడుద్ది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగాల్సినటువంటివి ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో వాటిని ఎక్కువగా మీరు స్ట్రెస్ చేసి ఆ ఏరియాలో బాగా చదువుకున్నట్లయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. లైవ్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.